ఎందుకంటే ఎప్పుడో చరిత్ర అంతా మనం తవ్వి వెలికి తీసి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు కాబట్టి లేటెస్ట్గా జరిగిన అంశాలని ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం, ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో కోట్లాది రూపాయలు బటన్ నొక్కి ఆయన ప్రజల ముందుకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడే విధంగా ఆయన పాలన సాగించారు. సో ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. తక్కువ మార్జిన్ తోటైనా సరే ఆయన మ్యాజిక్ ఫిగరు సాధిస్తారు, మ్యాజిక్ ఫిగర్ కొడతారు. ఇది సర్వత్రా అందరూ భావించింది. కానీ అనూహ్యంగా ఊహించిన విధంగా దారుణమైన ఓటమి, దారుణం కంటే అతి దారుణమైన ఓటమి ఈరోజు మూట కట్టుకోవాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీ. ఎందుకయ్యా ఇంత దారుణమైన ఓటమి అంటే, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు కర్ణుడు చాలా బలమైనడు. అర్జునుడు కూడా కర్ణుడి ముందు నిలబడలేడు. సో అంత పవర్ఫుల్. కానీ ఆయన ఎంచుకున్న దారి, ఆయన ఎవరితోటి స్నేహం చేశారు, ఏ టీములో ఆయన ఉన్నాడు, సో ఇవన్నీ కూడా ఆ కర్ణుడికి శాపాలుగా మారినాయి. కర్ణుడు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు కూడా. కానీ తప్పని పరిస్థితులు, ఏదో చెవిలో జోడిగల గీ 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 అని కొంత పెడుతుంటే మనం చాలాసార్లు చూస్తుంటాం మేక కథలు అవిని. సో ఏదైనా చేయగలరు, మసిపూసి మారేడిగా చేయగలరు. ఒక 3-4 కలిపి ఇది కాదు అది అమ్మిని తుమ్మిని అమ్మి చేయొచ్చు. సో ఆ రకంగానే వైఎస్ఆర్సీపీలో ఒక టీం తయారైంది 2019 నుంచి 24 వరకు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. బయట వస్తున్న టాకు సర్వత్రా వినిపిస్తున్నది ఇదే. జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి, ఆయన దగ్గర పదవులు తెప్పించుకోవడానికి మాట్లాడిన మాటలు. వీటిని డైరెక్ట్గా చెప్పాలి అంటే వాడుక భాషలో నోటి దూల మాటలు, దురద అందం. జర్నలిస్ట్గా అలాంటివి నేను అనడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. నోటి దురద. సో ఈ నోటి దురద మాటలు ఈరోజు 11కి తీసుకొచ్చినాయి. ఒక బలమైన 151 నియోజకవర్గాలని కైవసం చేసుకుని సింగిల్ హ్యాండ్తో కైవసం చేసుకున్న వ్యక్తి ఈరోజు 11కి సీట్లతోటి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ 11 మందిలో డబుల్ డిజిట్ ఉంటుందో సింగిల్ డిజిట్ ఉంటుందో తెలియదు. ఎందుకంటే 5 సంవత్సరాలు తట్టుకొని నిలబడలేరు. అంత పవర్ఫుల్ 164 సీట్లతో ఉన్న ఆ పార్టీతోటి పోటీ చేయలేరు. సో ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళాలా? వెళ్ళలేరు. వెళితే ఊరుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు. ఎందుకు ఊరుకోరు అంటే గత అసెంబ్లీ సెషన్స్ మనకు చూస్తే ఆ చరిత్ర అంతా కనిపిస్తుంటుంది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు విచ్చలవిడిగా, అసలు ఒక వయసుకి విలువ లేదు, ఒక సభకి విలువ లేదు, కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారన్నా పట్టించుకోరు. అతి జిగుప్సాకరంగా, అతి అసహ్యంగా, అతి నీచంగా, అంటే ఇది మాట్లాడడానికి ఇంక పదాలే ఉండవు డిక్షనరీలోని. అంత దారుణమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో బడి తెగించారు. అది ఎవరు చేసినా తప్పే. ఈసారి అసెంబ్లీ సెషన్స్ నడిచినప్పుడు వీళ్ళు చేసినా తప్పే. తెలంగాణలో కూడా నిన్న మనం చూసాం, దానం గారు ఆయన మాట్లాడడం అంటే అసలు ఎటు తీసుకువెళ్తున్నారు? రాజకీయ నాయకులు అంటే ఏమైనా కొమ్ములు ఏమైనా కొత్తగా వస్తాయా? వాళ్ళు ఏది చెప్తే అది వినాలా? వాళ్ళు ఎవరిని తిడితే వాళ్ళు పడాలా? ఎవరిని కొడితే వాళ్ళు భరించాలా? ఎవడ జాగీరిది? నీకు ఆ పదవి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి భిక్ష? వాటర్ భిక్షది. ఎస్, సరే, నువ్వు ఇచ్చే తాయిలాలు అవనియండి, లేకపోతే మీరు ఇచ్చే ఆ బుడ్డులో అవనియండి, లేకపోతే మీరు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లో అవనియండి, వాడికి ఆశపడి కొంతమంది చేయొచ్చేమో ఓట్లు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు దయచేసి మీకు వేస్తే, అందులో వేస్తే, ఈవీఎంలో నొక్కితే మీకు ఈ బతుకు. లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, నీ తరతరాలు ఎక్కడున్నాయి, నీ సామ్రాజ్యం ఎక్కడుంది? ఏమైంది సామ్రాజ్యం అంతా? చరిత్ర కనిపించట్లేదా? సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ, గాంధీలో ఒక ఏలిన పార్టీ ఈరోజు ఏమైంది? 2 సార్లు ఓటమి పాలి. గాంధీ వారసుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు
పార్టీ నిలబెట్టుకోలేని పరిస్థితి. 2 స్థానాలున్న బీజేపీ ఈరోజు దేశాన్ని 10 సంవత్సరాల నుంచి వెళ్తుంది, ఇంకొక 5 సంవత్సరాలు వెళ్తుంది. ఇంకా తర్వాత పరిస్థితి ఏమో తెలియదు, 29 ఎలా ఉంటుందని. సో ఏది శాశ్వతం? అందరూ చదువుకున్న వాళ్ళే, ఎంతో కొంత విజ్ఞత కలిగిన వాళ్ళే కదా. మనుషుల్లా కాకుండా వేరే జాతి నుంచి వచ్చిన వాళ్ళలాగా, వేరే గ్రహాంతర వాసుల్లాగా, లేకపోతే వేరే అనడానికి కూడా నాకు చాలా చెప్పలేకపోతున్నాను, వర్ణించలేకపోతున్నాను వీళ్ళు గొప్పతనాలు, వీళ్ళు నోటి దురద మాటలోని. అది ఎవరు చేసినా, తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసినా, బుద్ధా వెంకన్న గారో లేకపోతే అచ్చెన్నాయుడు గారో లేకపోతే ఇంకొకరో వాళ్ళు చేసినా తప్పే. కానీ దానికి 4 ఇంతలు రెట్టింపు అయిపోయింది సభ 2019 నుంచి 24 వరకుని. మేమనేది ఏంటంటే ఇప్పటికైనా ఆపండి. 14 నుంచి 19 వరకు మీకు అవమానాలు జరిగినాయన్నారు, ఆ కక్షలన్నీ తీర్చుకున్నారు. 19 నుంచి 24 వరకు వాళ్ళు తీర్చుకున్నారు. సరే, ఇప్పుడైనా ఒక మంచి సభకి, సాంప్రదాయాలకి, విలువలకి కట్టుబడి ఉందాం. గత అసెంబ్లీ సెషన్స్ చూడండి, మహామహులందరూ కూడా ఎంత ఔన్నిత్యంతో, ఎంత స్నేహపూరితంగా ఉన్నారో. ప్రజల కోసం మీ వాయిస్ వినిపించండి, ఎవరూ కాదంటారు. వాళ్ళ కోసం మీరు పోరాడండి, మీ వెనకాతలు ఉంటారు. కానీ పర్సనల్ కక్షగా తీసుకుండి రాజకీయ పరంగా ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా, చాలా దారుణమైన అంశం. మీకు చాలా బయటలు నేను వినిపిస్తాను సుదీర్ఘంగా. ఇది మనం ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత కాలర్ ఎగరేసిన తిరిగిన నాయకులందరూ కూడా ఈరోజు పటాపంచలు అయిపోయారు, పరారైపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, అండర్ గ్రౌండ్కి పరుగులు పెడుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి? ఏం చేశారు? హత్యలు చేశారా? మానభంగాలు చేశారా? ఏం చేశారని పారిపోవాలి? ఆ నోటి దురద, ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు రిపీట్ అవుతుంది మీకు. కర్మ రిపీట్స్. ఏది ఎవరిని వదిలిపెట్టదు, ఎవరా తప్పు చేసినా సరే. ఇందులో భాగంగా మొదటి అంబటి రాంబాబు గారిని ఒకసారి చూద్దాం. అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి పీసీఆర్. గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఇది అంబటి రాంబాబు గారు. ఆయనది ఏదో ఓ ఫోన్ వైరల్ అయ్యింది. అది ఎవరు వైరల్ చేశారో, ఏం చేశారో, ఏదో అరగంట గంట ఏదో సుకన్య ఏదో పేర్లు, ఇవన్నీ ఎందుకులేండి, ఇంక అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు ఆయన గురించి చెప్పడం అని కాదు. కానీ జరిగిన ఘటనలో మీ ఓటమికి, మీ దారుణమైన ఈ దుస్థితికి కారణాల గురించి మాత్రమే మనం ప్రస్తావిస్తున్నాం. ఆయన ఆ రోజు ఎవరో మాధవరెడ్డి గారిని వీళ్ళని ఇన్వాల్వ్ చేసి నిండు సభలో మన కుటుంబ సభ్యులను ఎందుకండి లాగుతారు? నీకేమైనా పగ ఉన్నది, కోపం ఉన్నది, ఆ రోజు నువ్వు తీర్చుకో. అది కూడా తప్పే. సరే, ఇంక నీకు ఆగదు, ఆ దురద ఆగదు. దురద ఉన్నప్పుడు ఏం చేయాలి? గోక్కోవాలి. ఆ నాలికి దురద పెట్టినప్పుడు ఎవరినో అనాలి, అనేశారు. ఆడపిల్లలను కూడా తీసుకొస్తారా? తల్లి వయసున్న వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగుతారా? ఎవరెవరికో లేనిపోని సంబంధాలన్నీ అంటకడతారా? ఇదేమి సంస్కృతి? ఇన్ని కోట్ల మందికి మీకు ప్రతినిధులండి. ఒక మీ ఇంటికి కాదు కదా మీరు ప్రతినిధి, మీ ఇంటికి కాదు మీరు యజమాని. ఒక రాష్ట్రంలో కోట్లాది మందికి మీకు అధికారం ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి మీకు సకల సౌకర్యాలు అందించి మంచి మంచి కాన్వాయ్లు, మంచి మంచి వెహికళ్ళు, ఒక మంచి ఆఫీసులు, ఎక్కడికి వెళ్తే అక్కడ సెల్యూట్లు కొట్టే పోలీసు రక్షణ భటులు మీ రక్షణకి. సో ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇన్ని కోట్ల మందిలో ఎంతమందికి వస్తుంది రాజకీయ నాయకులకి? ఆ 175 మందికే కదా, ఆ 25 మందికి అంతేనా? మరి అది కూడా మీరు నిలబెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి చేస్తామంటే ఇది తగునా? నెక్స్ట్ రోజా గారు, మహిళ రోజా గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి నటి, గొప్ప నటి,
చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో, మహామోహన్లతో అప్పట్లో వెండి తెరని వేలిన క్వీన్ ఆవిడ రోజా. రాజకీయాల్లోకి వచ్చేసరికల్లా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. అక్కడ ఉన్నంతకాలం ఏం లేదు, అందరూ ఆవిడని ఆరాధించేవారు, తమ అభిమాన హీరోయిన్లాగా గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు. అమ్మ మా రోజమ్మ, మా రోజమ్మ అని. కట్ చేస్తే రాజకీయాల్లోకి వస్తే అన్నీ పోయినాయి. ఈరోజు గౌరవం ఉందా? ఈరోజు ప్రశాంతంగా బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? ఇలా చిటికేస్తే చెలరేగిపోయేవారు, కట్ చేస్తే ఏమైంది? 5 సంవత్సరాలు మీరు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉందా? ఎందుకు మాట్లాడకూడదు? మీరు ఓడిపోతే మాట్లాడకూడదా? గెలిస్తేనే మాట్లాడాలా? ఓడిపోయిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ మీరు చేసిన తప్పులు ఈరోజు మీకు శాపాలుగా చుట్టుముట్టాయి. మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే ఎత్తేస్తారు. మీ భాషలే అవి, మీ భాషలే అవి, ఎత్తేస్తారు. చాలా దారుణంగా ఇష్టం వచ్చినట్లుగా వాడు వీడు ఎంత బరి తెగింపులుగా మాట్లాడారు అంటే ఈ 11 సీట్లు రావడానికి కారణం ఇది. ఆ రోజు వాళ్ళకి 23 సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా ఇదే మాట్లాడాం మేము. అప్పుడు చేసిన తప్పులు ఆయనకి ప్లస్ అయినాయి. అదన్నా మీరు గుణపాఠాలుగా నేర్చుకోవాలి కదా. మరొక అంశం ఏంటంటే, రోజా గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆవిడ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన ఆవిడ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు చేసిన ఆవిడ. ఒక్కసారిగా పార్టీ మారి కండువా మారితే అన్నీ పోతాయా? లోకేష్ ఎవడో తెలియదు, చంద్రబాబు ఎవడో తెలియదు, భువనేశ్వరి గారు ఎవడో తెలియదు. అప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు అమ్మ అమ్మ, సారు సారు, బాబు బాబు అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బూతులు అయిపోతాయి. అవి బాబులు కాస్త బూతులు అయిపోతాయి, సార్లు కాస్త ఎవడరా అయిపోతాయి, అమ్మలు కాస్త నీ అమ్మలు అయిపోతాయి. చాలా బాధగా ఉంది. ఇలా మాట్లాడడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకు అసలు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం చెప్తున్నారు? ఇంత దారుణమా? ఆ క్షణిక పదవి కోసమా? 5 సంవత్సరాల ముచ్చట కోసమా ఇవన్నీ? ఒకసారి ఆవిడ బయట ప్లే చేయండి. కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు అధ్యక్ష. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నించున్న కాన్స్టిట్యున్సీని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా సిగ్గుచేటు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, నిన్న చాలా ముఖ్యమైన విషయము మహిళా భద్రత బిల్లు గురించి మాట్లాడుతుంటే ఉల్లిపాయల దండలేసుకొని అచ్చెన్నాయుడు అయితే ఇంత పెద్ద ఉల్లిపాయ ఆయన సైజు కోటి ఎత్తుకొని వచ్చాడు అధ్యక్ష. అది ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు చెప్పాలి అధ్యక్ష. అది హెరిటేజ్ నుంచా, రైతు బజార్ నుంచా, అది ఎంత కొన్నాడు? చాలా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళు నిన్న చేసిన హడావిడి చూసి ఈ రోజు డిస్కషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇస్తే ఆ టైంలో వీళ్ళంతా బయట తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. అప్పుడే నాకు అనిపించింది అధ్యక్ష, వీళ్ళకి ఉల్లిపాయల కోసం రాలేదు, ఎర్రగడ్డ నుంచి వచ్చారు, కేవలం లొల్లి చేయడానికే వచ్చారు అనేది స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. ఇది రోజా గారు. లోకేష్ గారిని కళ్ళ ముందు చూసిన వ్యక్తి ఈమె. ఆయనతో మాట్లాడడానికో ఆయన చూడడానికో పరితపించిన వ్యక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆయన సీఎం, చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. సో ఆ టైంలో ఆవిడ చాలా వెంపర్లాడు ఉంటారు వాళ్ళు కృపా కటాక్షం కోసం. ఖచ్చితంగా ఎవరన్నా అంతే కదా, సీఎం ఉన్నప్పుడు వాళ్ళ కొడుకునో లేకపోతే వాళ్ళు మిస్సెస్నో వాళ్ళ సిస్టర్నో ఎవరినన్నా సరే తిరిగి వాళ్ళ స్వార్థం కోసం అవనియండి, లేకపోతే వేరే అంశాల కోసం అవనియండి, లేకపోతే మహిళ కదా, యాజ్ ఏ మహిళగా ఆ అభిమానం ఉంటుంటుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతోటి వాళ్ళ అబ్బాయిలతోటి చనువుగా ఉండొచ్చు, అమ్మ అమ్మ అని పిలవచ్చు. ఈరోజు పదవి వచ్చినంత మాత్రాన మనకేదో ఎమ్మెల్యే అయిపోయామో మినిస్టర్ అయిపోయినంత మాత్రాన మందబుద్ధిగాడు ఆడికి పలకడం చేత కాదు. మీరేమన్నా తెలుగు యూనివర్సిటీలో పట్టాలు తీసుకుంటూ వచ్చారా? ఈ నాయకులందరూని మాట ఒక్కొక్కసారి తులుతుంది, ఒక్కొక్కసారి తప్పుగా మాట్లాడతాం, పదాలు రాంగ్ అవుతాయి. అంత మాత్రాన మందబుద్ధిగాడు, పనికి మాలిన వాళ్ళు, ఇంకెందుకు పనికి రారు వాళ్ళు. కట్ చేస్తే ఏమైంది? ఈరోజు ఐటీ మంత్రి కూర్చున్నాడు.
మీరు రెచ్చగొట్టి 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 కూటమి పార్టీకి ఇన్ని సీట్లు ఇచ్చారు ప్రజల దగ్గర నుంచి. చాలా చీ అనిపించుకోండి, ఇది వాస్తవం. ఎందుకంటే మీరు ఈ రకంగా వెళ్ళకపోతే అలా జరగకపోనేమో. మీ మాటలే ఇవన్నీ కూడా. మీరే ప్రజల్ని అసహించుకుంటేలా చేసుకున్నారు. మీ నెత్తిన మీరే చేయి పెట్టుకున్నారు. భస్మాసుర హస్తం అంటారు దీన్ని. అది ఎవ్వరు ఏం చేయరు. భస్మాసురుడు చాలా బలమైనోడు, అతనికి తిరుగు లేదు. ముల్లోకాలని గడగడలాడించిన వ్యక్తి భస్మాసురుడు. ఆయన ఎలా చంపాలరా అనుకుంటే ఆయన తీసుకున్న వరం ఏంటి? ఎవరి వల్ల కూడా నాకు చావు రాకూడదు. తన నెత్తి మీద తను చేయి పెట్టుకున్నప్పుడు మాత్రమే సస్తాడు, ఆయన చనిపోతాడు. ఏమైంది? విష్ణు వచ్చి ఓ స్కెచ్ గీసాడు, అయిపోయింది, భస్మం అయిపోయాడు. అంత గడగడలాడించిన వ్యక్తి కూడా. ఎందుకంటే స్వయంకృత అపరాధాలు ఇవి. మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను ముందు చెప్పాను కదా, కర్మ రిపీట్స్. అదే ఈరోజు జరిగింది. ఒక మహిళగా ఆవిడ మాట్లాడిన మాటలు ఇంకా చాలా దారుణమైనవి ఉన్నాయి. అదొకటే కాదు. నెక్స్ట్ కొడాలి గారు ఏబీ ఒకటి ప్లే చేయండి. సన్న బియ్యం ఇస్తానని అధ్యక్ష, సన్న బియ్యం ఇస్తామని అదే చెప్పేది కూర్చో. అన్నా ఇప్పుడు కూడా అంటా నీ అమ్మ మొగుడని. అధ్యక్ష చెప్తా. అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు. అధ్యక్ష, మాకు నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష, బ్రెయిన్ లో ఉంటుంది. ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నాడు అధ్యక్ష. బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది, బ్రెయిన్ లో ఉంటుంది. ముందే తెలుసుకోవాలి అధ్యక్ష. ఆయన అధ్యక్ష సన్న బియ్యం ఇస్తానని వెళ్దాం. అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని. రైట్, ఇది కొడాలి నాని గారు దేవాలయం లాంటి అసెంబ్లీలో నీ అమ్మ మొగుడు. అది సందర్భం ఏమైనా కనీసం ఇంకితం అంటూ ఉండాలి కదా మనిషి అన్న తర్వాత. ఎందుకు అంత దారుణంగా అంత బరి తెగించిగా రోడ్డెక్కారు? ఇవే కదా మీకు శాపాలు. ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోవడానికి, బయటకు వచ్చి ఫ్రీగా మాట్లాడలేకపోవడానికి కారణాలన్నీ కూడా ఇవే కదా. అసెంబ్లీలో నీ అమ్మ మొగుడు అంటే అసలు ఏమైనా, అసలు రోడ్డు మీద కూడా మాట్లాడితే ఎవడన్నా సరే చెప్పు తీసుకుకొడతారు ఇలాంటి మాటలు. అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, అసహ్యించుకునే విధంగా, అతి నీచంగా అసెంబ్లీ వస్తుంది అంటే ఈరోజు ప్రజా గొంతుకై అక్కడ సభ్యులు మాట్లాడాలి, ప్రజల సమస్యల మీద చర్చించాలి. ఈరోజు ఎవరైనా మీ పిల్లల్ని ఒక కాసేపు 5th క్లాసో 6th క్లాసో 10th క్లాస్ పిల్లల్ని 10 నిమిషాలు అసెంబ్లీ చూడమనండి, భయపడి పారిపోతారు. అక్కడ ఏదో పెద్ద అల్లరి అయిపోతున్నదని, లేకపోతే వినలేక చెవులు మూసుకుంటారు. అసలు పేరెంట్సే పిల్లల్ని అసెంబ్లీకి చూపించే పరిస్థితి లేదు కదా. ఇదే ప్రజాస్వామ్యం మనకి, ఇదే రేపు జనరేషన్కి మనం ఇచ్చే మెసేజ్. అసెంబ్లీ సెషన్స్ అయ్యో వీళ్ళు దేని మీద మాట్లాడుతున్నారు, ఎలాంటి వాటి మీద చర్చ జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి ఏంటి, లేకపోతే రాష్ట్రంలో ఉన్న లోపాలేంటి, వాటిని ఏ రకంగా వీళ్ళు చర్చిస్తున్నారు. మనం ఇంత కష్టపడి ఓటేసాం కదా, 5 సంవత్సరాలు వాళ్ళకి సింహాసనం అప్పచెప్పాం కదా, ఎక్కి కూర్చుని మా మీద ఎక్కని. మరి వాళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళు చూసే పరిస్థితి ఉంటుందా? ఎంత దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ ఈరోజు అసెంబ్లీలో ఉన్నాయంటే చాలా దారుణమైన టీఆర్పీ రేటింగ్స్, ది వర్స్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్నాయి అసెంబ్లీ సెషన్స్లో. మీరు చూసుకోండి, ఏ టీవీ ఛానల్ అన్నా ఏమన్నా చాలా తక్కువ కంపేరిటివ్. చిన్నవి షార్ట్స్ పెట్టో చిన్నవి ఏదో కిట్స్ చేస్తుంటే దానికి లక్షలు కోట్లు వ్యూస్ వస్తున్నాయి. అసెంబ్లీ అంటే ఎంత గొప్ప అవకాశం ఇచ్చినా ప్రజలకి
మీరిచ్చే ఆ మాటలు, మీరిచ్చే ఆ సందేశాలు చూడడానికి ఎవడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే అక్కడే తెలిసిపోతుంది మనం దాన్ని దిగజార్చామని. దాన్ని దిగజార్చుతున్నాం. ఇది మంచి పరిణామం కాదు, మంచి పద్ధతి కాదు. పోలీస్ ఆఫీసర్ నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటాడు. ఒక ఐఏఎస్ కలెక్టర్ నా కొడుకు ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటాడు. ఒక డాక్టర్ నా కొడుకు కావాలని కోరుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు వారసత్వంగా వాళ్ళు బలవంతంగా రుద్దితే వెళ్తాడేమో తప్పించి వాళ్ళైతే అంత ఇంట్రెస్ట్ చూపించరాడు. తెలివైనోడు అయితే మాత్రం నేను రాను అని చెప్తాడు. నువ్వు రాజకీయ నాయకుడు అవ్వాలని మన పిల్లలతో మనమే చెప్పలేని దుస్థితిలో ఉన్నాం. అంత తక్కువ. ఇన్ని కోట్ల మందిని ఏలే అవకాశం ఉన్న ఆ కుర్చీని మనం వద్దు అనుకుంటున్నామంటే, అటువైపు చూడొద్దు అనుకుంటున్నామంటే, అటువైపు బెల్లొద్దు అనుకుంటున్నామంటే, ఆ మాట వినొద్దు అనుకుంటున్నామంటే ఎలాంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం ఒక్కసారి గమనించాలి కదా. అసెంబ్లీలో మనం మాట్లాడి నీ అమ్మ నీ అక్క అని మాట్లాడి ఇంటికి వెళితే అదే అమ్మ అదే అక్క కనిపిస్తే మీకేం అనిపించట్లేదా? సిగ్గుగా లేదా? తప్పు చేసేమన్నా ఆవేదన లేదా? ఏబీ 1 కూడా ఒకసారి ప్లే చేయండి. కొడాలి నాని. బట్టబుర్ర అయ్యన్ పాత్రుడు గాడు భారతం అంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ పాత్రుడు, నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు, లోకేష్ గాడు, ఈ పప్పుగాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది, పెద్ద హాస్పిటల్. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులు. అక్కడ ఆవిడ భరించలేక ఇక్కడికి వచ్చి పిచ్చి కుక్కలాగా మొరిగి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు. మళ్ళీ ఆవిడ తీసుకెళ్లి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఈ పిచ్చనావిడలు ట్రీట్మెంట్ చేయించడం, మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వదలటం. వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం. వీడు తమ్ముడు తమ్ముడు అని చెప్పి ఈ పిచ్చి ఉన్నటువంటి ఇది అందులో ఏదైనా వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడారు లేకపోతే ఇంకొకటి అన్నారు అంటే ఇది కరెక్ట్ కాదు, ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఇదిగో ఇది నిజం అని చెప్పకుండా పిచ్చి కుక్కలు పిచ్చి నా కొడుకులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అదే తెలుగుదేశం పార్టీ కదా. సరే అది ఎన్టీఆర్ గారు ఉండనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఉండనివ్వండి, రేపు ఇంకొక ఎక్స్ ఉండనివ్వండి, వై ఉండనివ్వండి, మీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? మీ జెండా అజెండా ఎక్కడి నుంచి పుట్టింది? అదే పార్టీలోని కదా. సరే విభేదాలు వస్తాయి, సొంత కుటుంబంలోనే వస్తాయి, అన్న దబ్బుల మధ్య రక్త సంబంధం ఉన్న వాళ్ళ మధ్య వస్తాయి, విభేదాలు వస్తాయి, గొడవలు వస్తాయి. కానీ ఇంత దారుణంగా మాట్లాడుకుంటారా? ఓకే, చూసుకోవడం మానేస్తారు, నచ్చలేదనుకో మాట్లాడడం మానేయండి. నచ్చకపోతే బెరితెగించి మాట్లాడతామన్న ఈ థియరీ ఏంటి? ఎక్కడ చదివారు అసలు? ఏ స్కూల్లో చదివారు? ఏ యూనివర్సిటీ పట్టాలు ఇవి? ఎక్కడ నేర్పారు ఇవి? ఇది ప్రజలు అంటున్నారు. అందుకే ఈ శిక్ష వేశారు అని. ప్రజల మాటలు ఇవన్నీ కూడా. ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయారు అన్నది ఒక్కసారి రివైండ్ చేసుకుంటే మీ తప్పులు మీకు తెలియదా? ఎవరో చెప్పనవసరం లేదు, అది మీకు తెలుసు. కానీ మేకపోతే గాంభీర్యం కదా, తప్పదు. కొమ్ములు విరాలి, కాలర్ ఎగరేయాలి, లేకపోతే నలుగురిలో షేమ్ అయిపోతాం, వాళ్ళు ఏమైనా అనేసుకుంటారు. కానీ ఇంటర్నల్గా ఒకటి గుచ్చేస్తుంటుంది, మొత్తం అది పడుకోబెడుతుంది. కంటి మీద కునుకు కూడా రానివ్వదు. ఎందుకురా బాబు ఎంత చేసాము ఈరోజు, ఎందుకు అండర్ గ్రౌండ్లో పాడిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఊర్లో వదలాల్సి వచ్చింది ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అని. పిచ్చి కుక్కలు అవి ఇవి నీ అమ్మ మొగుడు ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ చెప్పలేము, సరిపోదు మనకి, అసలు టైమే సరిపోదు. రోజా గారు అవనియండి, ఈయన అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, వీళ్ళు మాట్లాడిన మాటలు అలాగే ఎన్ని సీరియల్ అన్నది తీయచ్చు, కొన్ని 100 ఎపిసోడ్లు అవుతాయి. ఒక్కొక్క ఎపిసోడ్ మీద వర్ణించుకుంటూ వెళ్తాను. వాళ్ళకు ఉండాలి అది. కొడాలి గారిది ఇంకా బయట ఏమైనా ఉంటే ప్లే చేయండి. వాయిస్ ఇది ఈయన. ఇంకా అలాంటివన్నీ ఇంకెన్ని వినిపిస్తాను నేను మాత్రం.
చాలా ఉన్నాయి ఇలాంటివి. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారుని ప్రజలు ఇంతలాగా ఆదరించి గెలిపించడానికి కారణం ఏంటి? ఎప్పటికీ కూడా ఒక ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి, అదైతే చెరిగిపోదు. అసెంబ్లీలో ఆయన పడ్డ అవమానం, తర్వాత ఆయన పడ్డ ఆవేదన, ఆ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ పతనం మొదలైంది. ఆ పతనమే 11కి పరిమితం చేసింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 2 బైట్స్ ప్లే చేయండి. ఈయన ఒకటే అధ్యక్ష, సాక్షిలో రాస్తే మాత్రం ఈయనకి సంబంధం లేదు. ఈయన ఆ రోజు మాత్రం ఆయన అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఇది ఆ రోజు నిండు సభలో ఆయన ఎంతో ఆవేదనతో 2 చేతులు పెట్టి, ఎంత పెద్ద మనిషి నమస్కారం పెట్టి, ఇది కౌరవ సభ అని వర్ణిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు ఆయన. ఇక్కడ బాగా గమనించవలసింది, మిమ్మల్నే నమ్మాను, నేను సభను వదిలి బయటకు వస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఆయన అలాగా చిరునవ్వులు, చిరు మందహాసాలు నవ్వుతున్నారు అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కష్టం వచ్చినప్పుడు చాలామంది కన్నీళ్ళు పెట్టారే. ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఆయన ఇబ్బందులు పడ్డప్పుడు కానీ. మీకు అభిమానులు ఉంటారు కదండి, మర్చిపోయారా? మీ తండ్రి గారు చనిపోయినప్పుడు ఎన్ని గుండెలు పగిలిపోయినాయి. ఆ సమకాలికుడే కదా ఆయన, మీ తండ్రి వయసులో ఉన్న వ్యక్తే కదా, మీ తండ్రికి సమకాలికులు కదా, ఇద్దరూ మంచి స్నేహితులు కదా. రాజకీయాల్లో వస్తే అంత బద్ధ విరుద్ధులు అయిపోతారా? లోకేష్ మీరు కొద్దిగా పెద్ద ఉంటారు అంతే, మరీ చాలా డిఫరెన్స్ ఏం లేదు. ఆయన అంత ఆవేదనగా 2 చేతులు పెట్టి జోడిస్తుంటే మీరు ఇలాగా అంత ఆనందం పడిపోతున్నారంటే ఈరోజు ఎంత ఆవేదన వ్యక్తం చేసుకోవాలి? ఇవన్నీ కదా మీకు శాపాలుగా మారి. మీరేం తప్పు చేశారు? ఆ తప్పు ఏంటో తెలిసిందా? పథకాలు ఇవ్వడంలో తప్పో, లేకపోతే వేరే అంశంలో తప్పో అంటే అది వేరే రకంగా ఉండేమో. కానీ వ్యక్తిగతంగా మనుషుల్ని అతి దారుణంగా, అతి నీచంగా మీరు చూసిన ఆ దృష్టి, మీకు అధికారం ఉంది కదా అని మీరు చేసిన పనులు ఈరోజు ఎంత దారుణమైన ఓటమని మీకు అందించినాయి, నడి రోడ్డు మీద నిలబెట్టినాయి. ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం మీరు అడగాల్సిన పరిస్థితికి తీసుకొచ్చినాయి. సో ఇలా చెప్తే మీకు నచ్చకపోవచ్చు, మీ టీంకి నచ్చకపోవచ్చు, మీ ఫాలోవర్స్ నచ్చకపోవచ్చు, కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పడం నా నైజం. నేను అందుకనే విత్ వాయిస్లు కూడా వినిపిస్తున్నాను. సరే, అప్పుడు వాళ్ళు అనలేదా? మళ్ళీ దీనికి మీ దగ్గర ఉంటాయి కొన్ని మీ వాళ్ళకి 2014 నుంచి 2019 వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? 2014 నుంచి 19 వరకు కూడా ఇలా చేసాం కాబట్టే మీకు 151 వచ్చినాయి. గుర్తుపెట్టుకోవాల్సింది అది. వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా తప్పులు చేశారని ఎండబట్టబట్టికే మీడియా మీకు 151 సీట్లు ఇచ్చినాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2024 నుంచి 2029 వరకు వీళ్ళు ఇలా చేస్తే ఖచ్చితంగా ఇదే స్టాండ్ ఉంటుంది. 2029లో ప్రజలు మిమ్మల్ని చూస్తారేమో. జరిగినవి ఇవి. అది ఎవరో చెప్తే తెలుసుకుండి ప్రజలు ఓట్లేసి అంత అమాయకులు కాదు. ప్రజలను చాలా అమాయకంగా చూశారు. బటన్ నొక్కితే ఈవీఎంలో ఓట్లు పడతాయి అనుకున్నారు. అదే కాదు, బటన్ నొక్కడం వల్ల మీకింత శాతం ఓట్లు వచ్చినాయి, 40% ఓటు శాతం వచ్చింది. కానీ ఈ పనులు ఉన్నాయి చూసారా?
మీ కోర్ టీం చేసినవి చూసారా కొన్ని పనులు, ఆ పనులు మిమ్మల్ని ముంచినాయి. ఓపెన్ మిమ్మల్ని ముంచినవి అవి. మీరు దాన్ని ఎంటర్టైన్ చేయడం. ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పాలి. మీకు ఆ హోదా ఇచ్చారు ప్రజలు, మీకు ఆ కిరీటాన్ని పెట్టారు, మీకు ఆ కుర్చీనేశారు, మిమ్మల్ని నమ్మారు కోట్లాది మంది. ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు చిన్న వయసులోనే, ప్రజారంజకంగా పాలించండి జగన్మోహన్ రెడ్డి గారు అని. కానీ అదంతా మీరు విస్మరించారు, కట్టడి చేయలేకపోయారు, వదిలేశారంతే. ఏదో అంటారు చూసారా, గాలికి వదిలేసినట్టుగా ఆ టీంని అలా వదిలేశారేమో. లేదా అంత బరితెగించి మాట్లాడరు కదా. సభలో అలా జరిగినప్పుడు ఎవరికి జరిగినా అవమానమే కదా. పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు? అదే పరిస్థితి. ఆడు 3 పిల్లలు, ఇంకో 4వ పిల్లం అంటే ఆయనేమంటాడు, 4వ పిల్లం నువ్వేనా జగన్ రా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంత కోపంగా మాట్లాడారు, అంత ఆవేశంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం తెలుసుకోవాల్సింది. కానీ ఆయన మీద వ్యతిరేకత రాలేదు. ఎందుకు రాలేదంటే ఆయనంతటా ఆయన మొదలుపెట్టలేదు యుద్ధం, మీరు మొదలుపెట్టారు. ట్రోల్స్ మీరు మొదలుపెట్టారు. మనుషులను మీరు అతి దారుణంగా మాట్లాడారు, అతి నీచంగా చూశారు. అప్పుడు వాళ్ళు రియాక్షన్ చూపించారు. అందుకనే ఆయన సక్సెస్ 100 స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయింది. 100%. మీది ఎక్స్ట్రా ప్లేయర్ కూడా లేని టీం అయిపోయింది. సో దీన్ని ఇప్పటికైనా సరే జరిగిన తప్పులన్నీ తెలుసుకోవాలి. ఆయన అంత ఆవేదనగా సవాల్ చేసి వెళ్ళారు, సవాల్ నిలబెట్టుకున్నారు. మీకు అన్యాయం జరిగితే మీరు సవాల్ చేయండి, ప్రజల ముందుకు వెళ్ళండి, వాళ్ళే మీకు అందలం ఎక్కిస్తారు. ఇక వంశీ గారు, వల్లభనేని వంశీ గారి కోసం లుక్ ఎట్ నోటీసులు సిద్ధమైనవి. మరి ఆయన ఏ దేశంలో ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఎక్కడ తలదాచుకుంటున్నారో ఎవ్వరికీ తెలియదు. చెప్పే ప్రయత్నం కూడా ఎవరో చేయట్లేదు. ఎందుకు ఆ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవి ఆయనే, తెలుగుదేశం బ్లడ్డే అంటారు వీళ్ళది. ఏమైంది ఆ బ్లడ్ కాస్త? కొడాలి నానిగారు ఈయనని వీళ్ళు మాట్లాడి మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అని ఈయన ఇందులో గెలిచారు, అందులో ఓకే ఎవరిష్టం వాళ్ళది, జెండాలు మార్చడంలో తప్పు లేదు. కానీ తప్పుడు మాటలు మాట్లాడడంలో తప్పు అని చెప్పి సర్వత్రా మాట్లాడింది. ఆయన మాటలు ఒకసారి వినండి ఎంత చక్కగా ఉంటాయో. వాళ్ళ నాన్న కర్తూర్ నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంటూరు పేకలేరు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కర్తూర్ నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. ముందు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా మంగళగిరి భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. వాళ్ళ సీటు వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్, తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ శపథాలు చేయటం ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పుళ్ళు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం. మేము వీళ్ళ ఉడతూపులకి తాటాకి చప్పులకి ఏం భయపడం. ముందు వాళ్ళ సీటు వాళ్ళని గెలవమనండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళన్న ఇది లవంగ నాయుడట, కజ్జూరు నాయుడట, ఇంకొక నాయుడంట. వాళ్ళు ఎంట్రికి కూడా పీకలేరట. ఎంట్రుకులు పీకలేదు, గుండు గీసేశారు ప్రజలు. ఎంట్రుకుల వరకు అవసరం లేదండి. ఇప్పుడు ఏం చేశారు? క్షవరం మొత్తం అయిపోయింది, ఇంక అందులో ఏం లేదు పీకడానికి, పరారైపోయారు. ఇది ప్రజలు అనుకుంటున్నది. ఎక్కడికి వెళ్ళారు? ధైర్యంగా ఉండొచ్చు కదా గన్నవరంలోని, వెళ్ళిపోయారని అంటే ఈ పరిస్థితి ఎందుకు వంశీ గారు? ఈ పరిస్థితి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియని వ్యక్తి కాదు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు అందరూ కలిసే ఉండేవారు కదా. ఓకే, ఎన్టీఆర్ గారికి అక్కడ ఉండడం ఇష్టం లేదేమో, లేకపోతే ఆయన పక్కకి రావాలనుకున్నారో, లేకపోతే వాళ్ళ కుటుంబ కలహాలండి అవి. వాళ్ళ కుటుంబ కలహాలు ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి ఇంట్లోనే ఉంటాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. ఎవరి కుటుంబాల్లో ఉండవు, వాళ్ళ కుటుంబం. సరే, మీరు ఈయన వైపు తీసుకున్నారేమో. జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు మంచి స్నేహితుడు కాబట్టి మీరు ఆయన వైపు ఉండాలని అనుకోవడంలో తప్పులేదు. దానికి లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారినో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నది తప్పు.
అది ఆ ఫలితం ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. ఇది కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. ఆ ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎలా అనుభవిస్తున్నారు? అతి దారుణంగా. ఒక టెన్షను, ఒక భయం వస్తే ఏమవుతుందో, తీసుకెళ్ళి ఎక్కడ ఎత్తేస్తారో, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో, ఎక్కడ బాతుతారో, ఇది కూడా భయం ఉంటుంది కదా. ఎందుకంటే రఘురామకృష్ణరాజునే ఏమీ కాకుండా అంత మనిషిని, చెట్టు అంత మనిషినే జరిగింది. ఆయనే చూపించాడు. చితక్కొట్టి వదిలేశారట. మీరందరూ ఏమీ అంతకంటే ఎక్కువేం కాదు కదా. ఎంపీ స్థాయి వ్యక్తి ఏం కాదు. ఆయన ఏమో బ్యాక్గ్రౌండ్ కూడా చిన్న బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. మీకంటే ఏం తక్కువేం కాదు. రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా పవర్ఫుల్. ఆయన వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడాని చాలా పెద్ద చరిత్ర ఉన్న కుటుంబం. మీకు అధికారం ఉంది. అందులో ఎంపీ అండి, పార్లమెంటు సభ్యుడు. ఆయన ప్రజాస్వామ్యంలో ఒక పార్లమెంటు సభ్యుడు, సభ్య సమాజం అంతా కూడా ఒక్కసారిగా ముక్కును వేలేసుకుంది. ఏంటి పాలనలో ఏం జరుగుతుంది అని. ఏంటి పగలుంటే కొట్టేస్తారా? కోపం వస్తే మీకు నచ్చినట్టు చేసేస్తారా? మరి వాళ్ళు ఊరుకుంటారా? ఇది ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ఈరోజు ప్రశ్నించి తప్పే ఉన్నదిలే, ఆ రోజు వాళ్ళు చేయలేదా, ఈరోజు చేస్తాను. కానీ చేస్తే తప్పు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఆ సంస్కృతికి చరమగీతం పాడాలి. ఆ సంస్కృతికి పుల్ స్టాప్ పెట్టాలి. నిజంగా వంశీ గారు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. ఆయన న్యాయపరంగా ఆయన పోరాడతాడు. బెయిల్ తెచ్చుకుంటే తెచ్చుకుంటారు, లేకపోతే రిమాండ్కి వెళ్తారు. అవన్నీ తర్వాత అంశాలు. అది కోర్టు పరిధిలో ఉంటుంది. నిజంగా తప్పు చేస్తే బలవంతంగా శిక్షలు వేసి గన్నవరంలో ఆయన పాత్ర ఏంటో తెలుసుకోండి, నిరూపించండి, అరెస్ట్ చేయండి. కొడాలి నాని గారిని అరెస్ట్ చేయండి, రోజా గారిని అరెస్ట్ చేయండి. ఎవరొద్దన్నారు? తప్పులు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఎవ్వరూ కూడా దానికి వ్యతిరేకం కాదు. రోజా గారు మరొక కొత్త స్కామ్లో ఇరుక్కున్నారట. ఆవిడ చెన్నై నుంచి బయటికి రావటం లేదట. స్టేట్ దాటితే బార్డర్లోనే ఎత్తేస్తారట. ఇది వస్తున్న ప్రచారం. అంటే ఇంత దారుణమైన పరిస్థితులకు మీరు ఎందుకు వెళ్ళాలండి? మీరు ఏమంత ద్రోహాలు, అన్యాయాలు చేశారు? తప్పులు చేస్తే శిక్ష ఎప్పటికన్నా తప్పదు. సీఎం స్థాయి వాళ్ళకే తప్పట్లేదు. సీఎం కంటే గొప్ప ఏం కాదు కదా మీరు. చాలామంది సీఎంలు అరెస్ట్ అయిన సందర్భం ఉన్నాయి, జైల్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అసలు ఏ తప్పో తెలియకుండా ఇప్పుడు మీరు టెన్షన్లు పడే పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, ప్రశాంతంగా తిరగలేని పరిస్థితి, కంటి నిండా కునుకు కూడా తీయలేని దుస్థితి. ఇంతకంట ఇంక దారుణం ఏముంటుంది? ఈ పరిస్థితులు మీరే కొని తెచ్చుకున్నారు, ఎవ్వరూ ఇచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ దాదా ఒకసారి ప్లే చేయండి బయట. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఎవరిని నువ్వు బెదిరిస్తావు అంటే ఏకవచనంతో మాట్లాడడం. అంటే కొద్దిగా వయస్సుకి గౌరవం ఇవ్వాలి. ఆయనకి చాలా ఫ్యూచర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఫ్యూచర్ ఉంది. చాలా చిన్న వయసులో ఆయన సీఎం అయినట్టే. చాలా యాక్టివ్, కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఎంత ఇబ్బందులనైనా ఒంటి చేత్తో ఎదుర్కొనే వ్యక్తి. కానీ ఆయన చూడండి అసెంబ్లీలో ఆయన సహనం కోల్పోయాడు. నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏమైనా బుద్ధి కావాలి ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా ఈనాడులో రాస్తే నేను ఇక్కడ కొంచెం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? బుద్ధిందా ఏమన్నా? కళ్ళు పెట్టేస్తే భయపడతాము ఏమన్నా? బుద్ధిందా? వయసు పెరుగుతా ఉంది, బుద్ధి కూడా పెరగాల. ఈనాడులో పోతే ఏం మాట్లాడగల? బుద్ధిందా? ఏమన్నా? బుద్ధిందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థాయి వ్యక్తి. ఆయన సహనాన్ని కోల్పోయాడు. చంద్రబాబు నాయుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ నాన్నగారి సమకాలీకులు
పెద్ద ఆయన ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. చెప్పడంలో చాలా పద్ధతులు ఉంటాయండి. అమ్మ అండంలో ఒక పద్ధతి, నీ అమ్మ అండంలో ఒక పద్ధతి. మాట్లాడే పద్ధతిని పెట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉన్నదో ఆలోచన వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఓకే ఏదో సాక్షి పేపర్లో తీసుకొచ్చిన కథనాన్ని ఏదో ఆయన పెట్టాడు, లేకపోతే ఈనాడు ఎక్స్ వైయు జెడ్ ఏదో అయిందండి అనుకుందాం. సో దాని మీద అది కరెక్ట్ కాదు, అదిగో వాళ్ళు తప్పు రాశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పొచ్చు కదా. అరే నీకు బుద్ధి ఉందా, మనిషి వెదిగావు, వయసు వచ్చింది, సిగ్గు లేదు, నీకు జ్ఞానం లేదు అని చెప్పి ఇంకా మీరే సహనాన్ని కోల్పోతే మీ వెనకాతలు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంకెందుకంట ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడతారు? అంటే ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారన్నమాట వీళ్ళు. తీసుకున్నారేమో జరిగిన పరిణామాలు చూస్తుంటే. మా సీఎం గారే ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు మనం కొద్దిగా వెనకడుగు వేస్తే అమ్మమ్మ బ్యాడ్ అయిపోతాం, మనం అలా ఎలా చేసేస్తాం? ఆయనకంటే మనమే ఎక్కువ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేమే సూపర్ అనిపించేసుకుందాం అనుకుంటే చేసిన పనులు ఈరోజు మిమ్మల్ని ఇంత దారుణమైన ఓటంలో కూర్చోబెట్టినాయి. నెక్స్ట్ ఇంకా కీలకమైన అంశాలు వాళ్ళు ఓటమికి ప్రధాన కారణాలు ఉన్నాయి. వంశీ గత కొన్ని రోజులుగా వంశీ ఎక్కడున్నాడు, వంశీ ఏమైపోయాడు, వంశీ అరెస్ట్ అయ్యాడా, వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళారా, వంశీ పోలీసులు అరెస్ట్ చేశారా, చెయ్యలేదా, ఇవన్నీ వైరల్ అవుతున్న అంశం. మరి వంశీ ఏం చేశారు? అసలు దీనికి అంతటికీ ప్రధాన కారణం, మూల కారణం, అసలు మొదలైన ఇబ్బందికర పరిస్థితులు వైఎస్ఆర్సీపీకి వల్లభనేని వంశీ నుంచి మొదలైంది. ఆ మొదలైన అంశం ఏంటంటే అతి దారుణంగా, అతి నీచంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ప్రస్తావించడం. ఆ బయట ఒకసారి ప్లే చేయండి ఆయన చేసిన వ్యాఖ్యలు. చాలా తెలివిగలాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి హత్య ఏంటో మీ నాన్నడు తెలుస్తుంది, మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు హత్య చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మీ నాన్న చాలా గొప్పవాడు, పెద్ద ముదురు, ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసిన వ్యక్తి. నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని? నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది, అది మా ఆయన నమ్మితే చాలు. నాకు వేరే వాళ్ళు ఏం వాగినా అది మనకు అనవసరం. అది ఇక్కడ ఉండే స్త్రీలని కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఆవిడ ఎంత ఆవేదన వ్యక్తం చేసి ఉంటుందండి. తల్లి లాంటి వయసున్న ఆవిడ అమ్మ అమ్మ అని పిలుచుకునే భువనమ్మ గారు అని పిలుస్తారు. వీళ్ళందరూ అలా పిలిచిన వాళ్ళే, మేడమ్ గారు, అమ్మగారు అని. అమ్మ అన్న పదంలో ఒక్కరోజు పిలిచినా, మీరు అమ్మ అని ఒక్కరోజు పిలిచినా ఈరోజు ఈ మాటలు మాట్లాడారు అంటే ఆ తల్లి ఎంత క్షోభించి ఉంటుంది. అది ఎవరమ్మన్నా అవనియండి, ఎవరు అక్కన్నా అవనియండి, ఎవరు చెల్లెన్నా అవనియండి. అదే మన కుటుంబం మీద ఎవరన్నా మాట్లాడితే మనం ఊరుకుంటామండి? ఆ వయసు ఉన్న ఆవిడ, తల్లి వయసు, ఒక తల్లిని చూసుకోవలసిన ప్లేస్లో ఎవరు నచ్చినట్టు వాళ్ళు విచ్చలవిడిగా బరి తెగించి అంత నీచంగా మాట్లాడడమే కదా ఈరోజు నీ అండర్ గ్రౌండ్ స్కెచ్. అండర్ గ్రౌండ్లోకి పోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ పాపాలే. ఎందుకు వదిలేస్తారు? ఎవరు వదిలేస్తారు? మీరు అన్నవి సామాన్యమైన మాటలు కాదు, క్షమించరని మాటలు కదా అని ప్రజలు అనుకున్నారు. వీళ్ళేమనుకున్నారో లేదో, వీళ్ళు కక్షలు తీర్చుకుంటారో, ప్రతీకారాలు తీర్చుకుంటారో, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారో, అక్రమ కేసులు పెడతారో, వీటి జోలికి నేను వెళ్ళను, నాకు అవసరం లేని అంశం. కానీ ప్రజలు అనుకున్నారని మాత్రం నేను చెప్పగలను. అనుకున్నారు కాబట్టి ఇంత దారుణమైంది. ఆయన ఇంకో బయట ఉంటుంది, ప్లే చేయండి వంశీది. ఇందాక ఖర్జూర నాయుడు, ఇది అంటే అక్కడి నుంచి మొదలైంది. ఇది లవంగ నాయుడు, ఖర్జూర నాయుడు అని ఇందాక ఒకటాయి, ఇప్పుడు ఇది. ఆ భువనేశ్వరి గారు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. ఆవిడ క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది. వీళ్ళు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ భర్త చూస్తే జైల్లో ఉన్నారు. ఆ కొడుకుకేమీ అర్థం కాని పరిస్థితి.
సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత క్షోభ అనుభవించుంటారో, ఎంత నరకాన్ని చూసుంటారు. మన కళ్ళ ముందు జరిగినవి కదా ఇవి. ప్రజలు ఎందుకు మర్చిపోతారు? సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ప్రజలు మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు గారు ఒక మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కించుకున్న అతను సామాన్యంగా ఒకే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచేసాడు, పార్టీని లాగేసుకున్నాడు, ఇవన్నీ చాలామంది చెప్తారండి. ఓకే, ఎన్టీఆర్ గారు పొడిచేశారు, అన్యాయం చేసేసారు, దారుణం చేసేసారు, వెన్నుపోటు పొడిచారు. వాళ్ళ పిల్లలు ఎవరి వైపు ఉన్నారు? బాలకృష్ణ గారు అది తప్పని నమ్మారు. ఈరోజు పురంధేశ్వర గారు ఒకే తెలుగుదేశం పార్టీతో విభేదించిన ఈరోజు కూటమి పార్టీలో ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయనతోటే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళు ఎవరున్నారు? హరికృష్ణ గారు ఉన్న పాపం ఆయన స్వర్గస్థులు అయ్యారు. వాళ్ళ కుటుంబం వాళ్ళతో ఉన్నదిగా ఆ రోజు వెన్నుపోటు పొడిచినప్పుడు. లేదు నిజంగానే ఎన్టీఆర్ గారిని ఆయన వెన్నుపోటు పొడిచాడు, ప్రజలు ఆయన ఓడించారా? మళ్ళీ సీఎం అయ్యాడు కదా ఆయన. మళ్ళీ సీఎం అయ్యారా లేదా? సీఎం అయ్యారుగా, ఇంకేంటి? ఆ తర్వాత కూడా మళ్ళీ అయ్యాడు ఆయన. ఈరోజు అవ్వడం ఏంటి? ప్రజల్లో నిజంగా ఆయన వెన్నుపోటు పొడిచాడు, ఆయన దుర్మార్గుడు, ఆయన దారుణమైన వ్యక్తి, ఇలాంటి రాజకీయ నాయకుని మనం బహిష్కరించాలి అని అనుకుంటే ఆయన ఆ తర్వాత ఎన్నిసార్లు సీఎం అయ్యారు? ఎందుకు అయ్యారు అంటే ప్రజలు నమ్మలేదు కదా. అదే టంపు కార్డును పట్టుకుని మీరు పొడిచేసాడు, వెన్నుపోటు పొడిచారు, దండం పెట్టేశారు, వెన్నుపోటు పొడిచారు, దండం పెట్టేశారంటే ఎవరు నమ్ముతారండి? పార్టీని ఆయన కాపాడాడు. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉండడానికి కారణం ఏంటంటే ఆయన గొప్పవైన ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. కానీ దాన్ని పూర్తిగా నిర్వీర్యం కాకుండా నిలబెట్టింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టండి. లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా దాన్ని టేక్అవుట్ చేశారా? వాళ్ళ అబ్బాయిలు ఎవరన్నా వచ్చారా? అధ్యక్ష పదవి తీసుకున్నారా? తీసుకుంటే ఎలా ఉన్నాయేమో, కానీ అంత సామర్థ్యంగా నడపగలరా? గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా బలంగా వెళ్ళడానికి కారణం ఆయన విజన్. ఖచ్చితంగా ఆయన విజన్ అనేది ఉంది, నమ్మి తీరాలి. అది లేదు ఏదో అన్యాయంగా వచ్చింది అంటే ఎలాగ వస్తే ఏంటి అన్నది కాదు, పాలన ఎలా చేశారనే కావాలి. మీ ఇంటి దగ్గర నుంచి నీకు ఎంత ఆస్తి వచ్చిందో, నీకు ఎన్ని కోట్లు వచ్చిందో, నువ్వు ఏ కారులో తిరుగుతున్నావు అది కాదు. నువ్వు 10 మందికి పట్టెడు భోజనం పెట్టావా, 10 మందికి ఉపాధి కల్పించావా, ఒక 10 మందికి కష్టం వస్తే నిలబడ్డావా అన్నదే నీకు పేరు తెప్పిస్తుంది. నీకేముంటే ఉన్నాయి వెనకాతల. వాళ్ళ కుటుంబ తగాదాలు, వాళ్ళు పార్టీయే కదా, వాళ్ళ కుటుంబ కావాలన్నా వాళ్ళ కూతురు, ఎన్టీఆర్ గారు కూతురు, ఈయన అల్లుడు, ఈయన యాక్టివ్గా ఉన్నాడు, ఈయన్ని నమ్మారు, వాళ్ళందరూ ఈయన వైపు వచ్చారు, ఈయన సీఎం అయ్యాడు. సరే తర్వాత ఓడిపోయారు, మళ్ళీ ప్రజలు నమ్మారు, ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఏమైంది? అదంతా జరిగిపోయింది కదా. వాళ్ళ కుటుంబంలోనే లేదు, వాళ్ళ సొంత రక్తం చూపుట్టిన వాళ్ళకి లేనప్పుడు పక్కోడికి ఎందుకు అబ్బా ఇవన్నీ? సో పదే ఆయన కోసం మాట్లాడి మాటలవే కదా, దానికోసం నేను ప్రస్తావిస్తున్నాను. పదే మాట్లాడి వెంటనే పోటు పరిచేశాడు, ఆయన ఇలా చేశారు, అలా చేశారు, వాడు దుర్మార్గుడు దుస్తు. ఏంటి దుర్మార్గుడు? ఏంటి దుస్తు? ఏం జరిగింది? ఆయన ఆత్ర ఇప్పటికీ శోభిస్తుంది, ఆయన ఫోటో ఇప్పటికీ ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీయే కదా. పార్టీని ఎంతో కొంత ఆయన ముందు సాగిస్తున్నాడు కదా. వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం లేదు, వైఎస్ఆర్ గారు ఆ లెగసీ మీద ఈయన వచ్చాడు, ఆయన బొమ్మ మీద ఈయన గెలిచాడు. అవును, ఎవరు కాదన్నారు? కాంగ్రెస్ అని మళ్ళీ ఎందుకు తగిలించుకున్నారు అంటే ఎవరు చెప్తాను దానికి? కాంగ్రెస్ అన్నది ఉన్నా కాబట్టి ఇప్పటికి ఈయన గెలుస్తున్నాడని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ని తీసి చూడండి, కాంగ్రెస్ లేని వైఎస్ఆర్ లేడు అని. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండి వార్చుకుంటారు, వడ్డించుకుంటారు. ఇది సమాజం. అందులోకి మనం పోతే ఇంకదంతా రుచిలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేసామన్నది కావాలండి, గతం ఏం చేసామన్నది కాదు. రేపు ఏం చేయబోతున్నావు, ఈరోజు ఏం చేశాను. నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, నీ స్థాయిలో నువ్వు చిరుద్యోగి, పెద్ద చేస్తుడు, అంతకంటే తోపు అయితే తోపు. నువ్వు ఈరోజు ఏం చేసావు, ఈరోజు ఏం చేయబోతున్నావు, ఇది ఆలోచన. సాయంత్రం ఇంటికి వెళ్ళి పడుకుంటే రేపు మనకి ఏమున్నది స్కెడ్యూల్, రేపు ఏం చేయాలి, ఇది కదా.
ప్రతి మనిషి ఆలోచించేది ఇది. అంతేగాని మొన్న ఎప్పుడు ఏం చేసావు, ఒక 2 నెలల క్రితం ఏం చేసావు, 3 నెలల క్రితం ఏం చేసావు, లేకపోతే అప్పుడు ఎన్టీఆర్ గారిని నువ్వు వెన్నుపోటు పొడిచేసావు, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు అవసరం లేదు. కానీ మరిచిపోలేని సంఘటనలు మాత్రం వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి సంఘటనలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి దానికి ప్రత్యక్ష నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రజలు దాన్ని మర్చిపోలేరు. ఎవడు బిజీలో ఆడు ఉంటాడు ఈ రోజుల్లో, ఎవడు స్కెడ్యూల్ వాళ్ళవి, ఎవడు బిజీ వాళ్ళవి. కానీ ఇలాంటివి మాత్రం ఎప్పుడు మర్చిపోరు. ఆ మర్చిపోలేదు కాబట్టి ఈరోజు 11 సీట్లకి తీసుకొచ్చి కూర్చోపెట్టారు అన్నది నిజం. ఇంకా చివరంకానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఆయన ఆవేదన నమస్కారం పెట్టుకెళ్ళిపోయారు. మరి వంశీ గారు భువనేశ్వర్ గారి గురించి ఏం మాట్లాడారో చూసాం, ఆవిడ ఆవేదన చూసాం. నిలువెత్తు మనిషి, సీనియర్ నాయకుడు, రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి రప్పించుకున్న విజనరీ ఉన్న నేత, వయసులో కూడా ఆయన ఏం చిన్న కుర్రోడు ఏం కాదు, వయసు కన్నా విలువ ఇవ్వాలి. అలాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని మాటలు పడి ఉంటాడు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు, ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటారు. ఎన్టీఆర్ గారు పార్టీని ఈయన హ్యాండిల్ చేసి, ఈయన టేక్ ఓవర్ చేసో లేకపోతే ఈయన తీసుకుండో ముందుకు నడిపించడం అన్నది చాలా 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 కష్టం. ఇది చరిత్ర, ఒకసారి చదవండి. ఎన్టీఆర్కున్న లైసీ ఎలాంటిదో, ఒక దేవుళ్ళ పూజించేవాడు ఆయన్ని. సామాన్యమైన వ్యక్తి కాదు అతను, యుగ పురుషుడు అంటారు. కాంగ్రెస్ అసలు బలమైన కాంగ్రెస్ కంచు కోటను తెలుగువాడి ఆత్మ గౌరవం అనే ఒక్క నినాదంతో షేక్ చేశాడు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే షేక్ చేసిన ఘనత ఉన్న లీడర్, యుగ పురుషుడు. చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు పుడుతుంటారు. వాస్తవం, రాజకీయాలు పక్కన పెట్టండి. ఎన్టీఆర్ లాంటి వాడు అంత నిబద్ధతతో, అంత ఖచ్చితంగా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఒక గొప్ప పాలన చేసి పేదలకందరికీ కూడా ఆరాధ్య దేవుడయ్యాడు, యుగ పురుషుడయ్యాడు. భగవంత్ స్వరూప నందమూరి తారక రామారావు అన్నట్లుగా ఉండేది. సో అలాంటి పార్టీ నుంచి వచ్చి ఈరోజు ఇప్పటికీ కూడా పార్టీని నడిపించుకుని ఈ వయసులో కూడా యువకుల్లాగా ముందుకు సాగుతున్నారంటే ఇలాంటివి ఆదర్శంగా తీసుకోవాలండి. మీరు ఆయన విధానాలని వ్యతిరేకించండి, కానీ ఆయన పట్టుదల, కృషిని మాత్రం ఖచ్చితంగా ఆదర్శంగా ప్రతి రాజకీయ నాయకుడు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందులో మంచి తీసుకోవడంలో తప్పులేదు. మీ నాన్నగారిని చూసి ఎంతమంది రాజకీయ నాయకుడు అవ్వలేదు? అదేం తప్పేంటి? మంచిని తీసుకుంటే తప్పులేదు, చెడుకు దూరంగా ఉన్నా తప్పులేదు. సో ఆయన్ని ఎంత దారుణంగా ఏడిపించారు, అది ప్రతి ఒక్కరి మనసులోని కూడా చెరిపినా చెరగదు. రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా షేక్ చేసిన వీడియో అది. ఇప్పటికి కూడా నాకు చూపించడం ఇష్టం లేదు, కానీ ఎందుకు ఈ సందర్భం వచ్చింది, ఈ నోటు దూల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, రాజకీయ నాయకులు ఇప్పుడు కన్నా సరే కాస్త అదుపు చేసుకుని, కాస్త తాళం వేసుకుని ఉంటారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆవేదన, కన్నీరు పెట్టిన ఆ వీడియో ప్లే చేయండి. ఇదే కదా వైఎస్ఆర్సీపీ పతనానికి పునాది, మొదటి ఇటుక. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు. కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చూశారు. మూడో కంటికి తెలియకుండా ఓట్లేశారు.
వాస్తవం. గత ఎన్నికల్లో ఎవరు ఊహించలేదు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చి పథకాల మీదే ఉన్నారు. మా ఎస్సీలో ఓట్లు వేసేస్తారు, మా బీసీలో ఓట్లు వేసేస్తారు, మా ఎస్టీలో ఓట్లు వేసేస్తారు. ఇంకా వాడిని ఎవరో పట్టించుకునేవాడు లేదు. మొత్తం భూస్థాపితం. పవన్ కళ్యాణ్ గారు ఇంకెక్కడ అయిపోయింది. ఇంక మళ్ళీ ఇంకా వెళ్ళి షూటింగ్లు చేసుకోవడమే. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఇంకా ఆయన మంచం మీద ఉంటాడు. ఇంకా లోకేష్ ఉన్నాడు, ఆయనకి లోకజ్ఞానమే తెలియదు, ఆయనకు ఆలేరావు, ఏబిసిడీలు అవన్నీ మేమే నేర్పాము, వాడేంటి తీసి పడేస్తాం అని విర్రవీగారు. అధికార అన్న మదం తలకెక్కించుకున్నారు. వెరసి ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు అన్నీ మీకు తిప్పి కొట్టినాయి. మొత్తం రివర్స్ అయిపోయింది, తలకిందులు చేసేసింది. ఇప్పుడు మీరు దీన్ని కాపాడుకోవాలి అంటే చాలా 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 కష్టపడాలి. ఎందుకంటే అంత వ్యతిరేకత ప్రజలు మీకు చూపించారు. కానీ దీన్ని మీరు వేరే రకంగా మలుచుకుంటే లేదు మాకు 40% ఓట్లు వచ్చేసినాయి, 40% ఓటు శాతంతో మనం ఉన్నాం, సీట్లు రాకపోతున్నాయి అని ఓకే మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ 40% ఓట్ బ్యాంక్ని నిలుపుకుని దాన్ని 50-55% తీసుకెళ్లే విధంగా మీ చర్యలు ఉంటాయా? ఎందుకంటే మొన్న వాళ్ళు వచ్చి నిండా 2 నెలలు కాలేదు, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి అసెంబ్లీ మానేసి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఇది నెగిటివ్ అయింది. మీరు ఏమనుకుంటున్నా పర్వాలేదు, మీకు అది ప్లస్ కావచ్చు కొంతమందికి. కానీ ఇదేంటి ఈయన ఒక 2 నెలలు కూడా అవ్వకుండా ఒక 6 నెలలు అవనియండి, ఒక సంవత్సరం అవనియండి, ఇంకా చాలా సమయం ఉంది కదండి. అలా 5 సంవత్సరాలు వెయిట్ చేశారు, అరెస్టులు అయ్యి జైల్లో కూర్చుండి 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. పవన్ కళ్యాణ్ పడరాని మాటలు పడి ఒక విలాసవంతమైన జీవితం ఆయన అడుగు పెడితే వేల మంది తరలి వస్తారు, సభ పెడితే లక్షల మంది తరలి వస్తారు. ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్క టీ ఇప్పించకుండా ఎవడో ఇవ్వనవసరం లేదు వాళ్ళకి, వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చులతో వస్తుంటారు. ఇంకా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి కోట్లాది గుండెలు ఎదురు చూస్తుంటాయి. ఆయన ఎలాంటి డైలాగులు ఇస్తాడు, ఎలాంటి డ్యాన్సులు వేస్తాడని. అంత గొప్ప స్టారు రోడ్ల మీదకి వచ్చి రాజకీయం అని చెప్పి రోడ్ల మీద తిరిగే వ్యక్తి ఎన్ని మాటలు పడ్డాడండి రాజకీయాలు అనే దాంట్లో అడుగుపెట్టి. వాళ్ళకి ఏం తక్కువ? రాజకీయాలు లేకపోతే గడదా? బ్రతుకు తెరువు కోసం వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు బ్రతుకు తెరువు కోసం వచ్చారా? లేకపోతే రాజకీయ వారసత్వం నుంచి వచ్చారా? ఆయనకేం వారసత్వం లేదే. చిరంజీవి గారి దగ్గర ఉండేదేమో ప్రజారాజ్యం పార్టీ వస్తే ఈయన ఇంకో పార్టీ పెట్టారు లేదని, అది లేదు, విలీనం చేసేసారు. వాళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళ అవసరం లేదనుకున్నారు. కానీ వాళ్ళ అన్నయ్య గారు పడ్డ మాటలు ఆ రోజు పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి ఒక కారణం కాదు, ప్రధాన కారణం చాలామందికి తెలిసినా తెలియకపోయినా ఇది నిజం. ఇంటర్నల్గా చిరంజీవి గారు ఆ రోజు చాలా మాటలు పడ్డారు. పార్టీని విలీనం చేయడంతో ప్రజలందరినీ ఆయన మోసం చేసినట్టు, కాపు సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా అన్యాయం చేసినట్టు ఎన్ని ట్రోల్స్ చేశారు. ఆయన్ని రోడ్డు మీద పెట్టారు, వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద పెట్టారు. అతి నీచంగా వాళ్ళ అమ్మగారిని కూడా మాట్లాడిన పరిస్థితి. సో అదంతా ఈయన కక్షగా నుంచుండి ఒక నాయకుడిలా ఎదిగాడు. అవమానాలు పడిన 18 స్థానాలు గెలుచుకుండి కోట్ల ఓట్లు సంపాదించుకున్న మెగాస్టార్, ది లెజెండ్, ఇండియాలో టాప్ స్టార్ అయిన చిరంజీవి గారే పార్టీని నిలబెట్టుకోలేకపోయారు. భయపడిపోయాడు ఆయన. ఏంటిది రాజకీయాలు ఏంటి, ఇవన్నీ మనకెందుకు, మా వల్ల కాదు, మనం హ్యాపీగా అందులోనే ఉంటే మంచిది, ఆ గౌరవం అన్న దొక్కుతుంది, గౌరవం పోతున్నది, కుటుంబాన్ని రోడ్డును పెడుతున్నారు, దేనికన్నా తెగించేలా ఉన్నారని చెప్పి ఒంటి చేత్తో స్క్రీన్ మీద 100 మందిని కొట్టేవాడిని బయటకు వచ్చి 10 మందితో ఆయన ఫైట్ చేయలేకపోయాడు. ప్రజల్లో ఏం జరుగుతున్నదో తెలియదు, రోజుకొక వార్త, ఎక్కడి నుంచి ఎలా పుడుతున్నదో తెలియదు, ఏమవుతున్నదో తెలియదు. సీట్లు అమ్మేసుకున్నారంటారు, ఇంకోటి చేశారంటారు, ఇది అంటారు, అదంటారు. మొత్తానికి దాన్ని పడుకోబెట్టిన దాకా నిద్రపోలేదు. అయిపోయిన తర్వాత ఈయన వాటిలన్నింటినీ పాఠాలుగా నేర్చుకున్నాడు. ప్రజల గొంతుకై ఉండాలి. మరొక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆయన పాజిటివ్గా ఏం లేడు. అందరూ గమనించాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ కలిపింది కూడా వీళ్ళే, వైఎస్ఆర్సీపీఏ. ఏముంది, ఆయన బీజేపీతోటే ఉన్నారు. నవేటల్లో విశాఖపట్నంలో జరిగిన అవమానం
పవన్ కళ్యాణ్కి జీవితంలో మర్చిపోలేడు ఆయన, మర్చిపోలేని పరిస్థితి. ఎందుకంటే బంధించేశారు అతన్ని, హోటల్ రూమ్ నుంచి కిందకి రానివ్వకుండా నిర్బంధించారు అంటే మామూలుగానే ఆయన ఊరుకోవడం, సామాన్యంగానే. అలాంటిది అతన్ని నిర్బంధించాడంటే ఇంకా అసలు క్షమించడు. ఏమైపోతే ఇప్పుడు తెగించినోడికి ఏమీ ఉండదండి. నా పిల్లం, నా పిల్లలు, లేకపోతే నా ఆస్తి, నా కారు, లేకపోతే నా వ్యవహారం అన్నవాడు కాస్త ఆచితూచి చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ నాకేం అవసరం లేదు, నేను రేపు చచ్చిపోయినా పర్వాలేదు అన్నవాడిని ఎవ్వడు ఏం పీకలేడు. నిజం ఇది, ఎవ్వరు ఏం పీకలేరు. ఏం పీకుతారు? తెగించున్నాడు ఆడు చావునే పోతాం రారా వచ్చి చంపరా అని నిలబడితే ఇంకేం చేస్తారండి? చంపేస్తారా? చంపి ధైర్యం ఉంటుందా? షేక్ వస్తుంది అడిగి, ఏందిరా బాబు ఇలాగ తేడాగా ఉన్నాడని. ఆడితో మనం పెట్టుకుంటే ఆడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏంటి, నువ్వు చచ్చిపోవడానికి సిద్ధమైతేనే ఆడితో ఫైట్ చేయాలి. నిన్ను ఊరుకుంటాడా? నువ్వు పొడుస్తుంటే ఊరుకుంటాడా? నీకు 2 పోట్లు పొడుస్తాడు. అతనికి ప్రాణం మీద భయం లేదు, రెడీ పోవడానికి, రెడీ ఏం చేయడానికైనా రెడీ. అలాగే నువ్వు సిద్ధపడితే నువ్వు అతనితో పోటీ చేయి. నేను సిద్ధపడను అంటాను అంటే అది కరెక్ట్ ఫైట్ కాదు. సో ఏమైంది 2019లో ఒక్క సీటుకి వెళ్ళలేదు. ఆయన పోటీ చేసే 2 స్థానాలే అతను ఓడిపోయాడు. అయినా ఊరుకున్నాడా? నిలబడ్డాడు. ఈరోజు అతని సక్సెస్ మామూలు సక్సెస్సా? మీరెవరూ కూడా కల్లో కూడా సాధించలేరేమో ఫ్యూచరు. 100% ఆ ఎన్ని సీట్లు వచ్చినాయి 100కి 100% గెలుచుకోవడం అన్నది చాలా కష్టం, అది ఈజీ కాదు. భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ అంటే మారు మోగింది. ప్రధాని మోదీ గారు కూడా 100% స్ట్రైక్ రేట్తో ఉన్నవాడు అని చెప్పి. సో ఇవి జరిగిన పరిణామాలు. దయచేసి ఆ నోటి ఆ దురదని ఆపుకుని ఇప్పటికైనా ఒక మంచి రాజకీయాలకి మనం పునాదులు వేయడానికి చూడండి. రానున్న తరానికి కూడా ఇప్పుడు వాళ్ళ కక్షలు వద్దంటున్నారు, ప్రతీకారాలు వద్దంటున్నారు, ప్రశాంతమైన పాలన సాగిస్తామంటున్నారు. మీరు రెచ్చగొట్టకండి. ప్రశాంతంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ రండి. నిజంగా మీరు తప్పులు చేస్తే శిక్షలు పడతాయి, స్వీకరించండి, తప్పేమీ లేదు. మళ్ళీ తర్వాత ఆ సింపతీలు మీరే గెయిన్ చేయండి, రేపు వెళ్ళండి, మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేయండి. అదేమీ కాదు ఈ రకంగానే మాట్లాడతారు అంటే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి అయితే వీళ్ళలో ఉండదు. ఈరోజు ఈ స్థానానికి, ఈ ఇబ్బందికర పరిస్థితులకి, ఈ దుస్థితికి రావడానికి మీరు చేసుకున్న తప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ప్రతిపక్షం అన్నది ప్రజాస్వామ్యంలో ఉండాలి, లేకుండా ఎవరో ఒకలే రాజ్యం వెళ్ళడానికి కాదు. ప్రశ్నించే గొంతుకంటూ ఉండాలి. ఆ గొంతుకు అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఆ గొంతుకుతో ముందుకు సాగండి. ఇంకా కక్షలతోటో లేకపోతే నేను ఇంకా మహారాజునో లేకపోతే ఇంకా నేనే పదవిలో ఉన్నాను అనుకుంటూ ఎవరు సలహాలు ఇచ్చినా దాన్ని పక్కన పెట్టండి. మీరు చాలా తెలివైనోడు, మీరేం అమాయకులు ఏం కాదు, చేతకాని వాళ్ళు ఏం కాదు, కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీనే ఎదురెడ్డి ఒంటి చేత్తో ఈరోజు ఇంత సక్సెస్ని సొంతం చేసుకున్న ఘనత మీకు ఉంది. అవన్నీ ఒకసారి నెమరు వేసుకోండి. ఒక మంచి రాజకీయాలకి తెరచేయండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా అడుగులు వేయండి కలిసి. ఏమీ తప్పులేదు. ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తారు. లేదు నేను ఇలాగే ఉంటాను, నా టీం ఇలాగే ఉంటాము, మాకు నచ్చినట్టు మేము మాట్లాడతామంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఇంతకంట